యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. నేను చదువుతాను, నాతో పాటు ఆ మాటలు మీరు కూడా చెప్పండి. నా అంతటా నేనే ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. గనుక నా తీర్పు న్యాయమైనది. కొద్ది మాటలు దేవుడు తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుండి ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, దయగలిగినటువంటి దేవ, పరిశుద్ధుడా నీకు వందనం. మొదటి ప్రసంగంలో ఆరాధన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. రెండవ వాక్య భాగము మేము నేర్చుకుంటున్నాం. కూడి వచ్చిన మా అందరితో మాట్లాడండి. మేము బలహీనులమైన మనుషులం, వట్టివారము, మట్టివారం. మా విశ్వాస పరిమాణం చాలా తక్కువ. మా ప్రార్థన జీవితం, మా విశ్వాస జీవితం, సంఘంలో సహవాసం, అన్ని విధములుగాను మేము ఎదుగునట్లుగా మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరచండి. నీ దాసుని నేను కేవలం ఒక పాత్రను మట్టికే గనక మీరు పరిశుద్ధాత్మ సహాయ సహకరణకు అనుగ్రహించి బలపరచండి. మేమందరం క్రమశిక్షణగా నీ మాటలు వినడానికి సహాయం చేయమంటూ కృతజ్ఞతలు తండ్రి మీకు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాలు. అందరికీ వందనాలండి. చాలా మంచిది మిత్రులారా. దేవుని సన్నిధిలో మనము ఈ విధముగా కూడుకొని ఇప్పటి వరకు ఆరాధించటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 5వ అధ్యాయము యోహాను సువార్తను గత కొద్ది కాలముగా మనం నేర్చుకుంటా ఉన్నాం మిత్రులారా. చాలా అంశాలు ఈ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. ప్రియులరా, గడిచిన వారం కూడా మనం కొన్ని విషయాలు ధ్యానం చేశాము. ఇది అధ్యాయంలో నుంచి యూదులు యేసుక్రీస్తును వ్యతిరేకరించారు, యేసుక్రీస్తుని అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అనేది, వాళ్ళు అంగీకరించకపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనేది మనం చూసాం మిత్రులరా. ఎందుకు అంగీకరించలేదంటే వాళ్ళు గ్రహించలేదు. ఏం చేయలేదండి? గ్రహించలేదు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు తన గురించి తాను బయలుపరుచుకున్నప్పటికీ కూడాను వాళ్ళు తెలుసుకోలేదు. విశ్రాంతి దినమును ఆయన మీరాడు అనేటువంటి ఒక నింద ఆయన మీద వేశారు మిత్రులారా. దానికి నేను మీకు ఒక ఉదాహరణ మీకు చెప్పాను. ఒక తోటమాలికి అది ఒక యజమానికి 5 ఎకరాల తోట ఉంది. చుట్టూ కంచె వేశాడు. తోటమాలిని పెట్టి ఈ తోటలోకి ఎవరిని రానివ్వద్దు అన్నాడు. అంటే దాని ఉద్దేశం యజమాని కూడా రానివ్వకూడదనా? యజమాని రావచ్చు, వెళ్ళొచ్చు, ఆయనకు అధికారం ఉంది. విశ్రాంతి దినమునకు అధికారి యేసుక్రీస్తు. అది క్రీస్తు విషయంలో వారు అవగాహన కలిగి ఉండలేకపోవడమే వారు చేసినటువంటి లోపం అనేది. అందువల్ల వారు క్రీస్తుని అంగీకరించలేకపోయారనేది మనం నేర్చుకున్నాం మిత్రులారా. తర్వాత 19 నుంచి 29 వచనాలు యేసుక్రీస్తు గురించి ఏం మాట్లాడుతున్నాయంటే, ఆయన తీర్పు చేయబోతున్నాడని, ఆయన జడ్జిమెంట్ గురించి మాట్లాడుతుంది. ఎందుకని ఆయన తీర్పు చేయబోతున్నాడు అనేది మాసాంతర కూడికలో మనం చూసాం. 3 కారణాలు మనం చూసాం ఎందుకని ఆయన యేసుక్రీస్తు తీర్పు చేయబోతున్నాడంటే. 1, ఆయన దేవుని కుమారుడని. 2, ఆయన దేవుని ప్రత్యక్షత అని. 3, ఆయన దేవుని కుమారుడు ఘనపరచబడాలి గనుక క్రీస్తుకి సర్వాధికారం ఇవ్వబడింది అని, ఆయన తీర్పు తీరుస్తాడనేటువంటి మాటను, ఆయన జడ్జిమెంట్ గురించి మనం నేర్చుకున్నాం మిత్రులారా. 30వ వచనం దాన్ని కొనసాగింపుగా మాట్లాడుతూ
యేసుక్రీస్తు తన తీర్పును గురించి ఈ మాట రాశాడు. ఆయన తీర్పు న్యాయమైనది. ఆయన తీర్పు ఎలాంటిదంట? న్యాయమైంది. ఈరోజు మనం నేర్చుకునే పాఠం అదే. ఆయన తీర్పు న్యాయమైనది. ఎందుకు న్యాయమైనదో ఆయన 30వ వచనంలో 3 కారణాలు వివరించాడు. 3 కారణాలను వివరించాడు. వాటిని మనము ఈరోజు తెలుసుకొని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు యొక్క తీర్పు న్యాయమైనటువంటి తీర్పు. ఎందుకు న్యాయమైనది అంటే అక్కడ 3 కారణాలు చెప్పాడు. ఎందుకు న్యాయమైనదో ఆ 3 కారణాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఈరోజు నేను ఎంపిక చేసినటువంటి టాపిక్ అంశం పేరేంటంటే శాశ్వత జీవం పొందేవారికి పొందని వారికి మధ్య ఆయన తీర్పు న్యాయమైనటువంటిది. అర్థమైందన్న మాట? శాశ్వత జీవం పొందుకునేవారికి పొందని వారికి ఆయన తీర్పు ఎలాంటిదంట? న్యాయమైనటువంటి తీర్పును ఆయన తీర్చుతాడు. న్యాయమైనటువంటి తీర్పు ఆయన తీరుస్తాడు. ఎందుకని ఆయన తీర్పు న్యాయమైనదో కొన్ని మాటలను ఆ వచనంలోనే ఉన్నాయి. ఆ కారణాలు కూడా ఆ వచనంలోనే ఆయన చెప్పాడు. ఆ 3 కారణాలను ఈరోజు మనం ధ్యానం చేసి వాక్య సందేశాన్ని మనం ముగించుకుందాం మిత్రులరా. మొదటి కారణం ఏం చెప్పాడు అంటే, నా అంతట నేనే ఏమీ చెయ్యలేను. మొదటి కారణం ఏంటండి? నా అంతట నేనే ఏమీ చెయ్యలేను. యేసుక్రీస్తు జడ్జిమెంట్, యేసుక్రీస్తు తీర్పు ఎందుకు న్యాయమైనది అని అంటే, ఆయన తనంతట తాను ఏమీ చెయ్యలేను అనే మాట చెప్పాడు. ఏంటంటే అది తనంతట తాను ఏమీ చెయ్యలేను అనేటువంటి మాటను ఆయన చెప్పాడు. ఈ మాటలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి మిత్రులారా. ఇప్పుడు మనకి న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతులు, కోర్టులు ఉన్నాయి. కోర్టులో జడ్జిలు ఉంటారు. అటుపక్కన వాది ప్రతివాది ఇద్దరు ఉంటారు. ఉత్తరవాది ప్రతివాది ఇద్దరు ఉంటారు. న్యాయస్థానం మీద తీర్పు తీర్చడానికి జడ్జి గారు కూర్చుంటారు. ఇప్పుడు జడ్జి గారు ఇచ్చేటువంటి తీర్పులు తనంతట తానిస్తాడా? తనంతట తనకు తానుగా నిర్ణయాలు తీసుకొని తనకు తానుగా జడ్జిమెంట్ తన ఏమనుకున్నాడో దాని ప్రకారమే చేసేస్తాడా? చెయ్యడు. అక్కడ ఆయన ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి కోడ్స్ ఉంటాయి. పీనల్ కోడ్స్ అని చట్టం అనేటువంటిది ఒకటి ఉంది. చట్టం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారమే, ఆ పీనల్ కోడ్స్ ప్రకారమే ఆయన తీర్పులు అనేటువంటివి ఉంటాయి మిత్రులరా. ఆయన తీర్పులు అనేటువంటివి ఉంటాయి. అయితే మనుషులు కాబట్టి న్యాయమైనటువంటి తీర్పులు తీర్చేటువంటి విషయంలో అవకతవకలు తప్పకుండా జరుగుతాయి. కొంతమంది అమ్ముడు అవ్వచ్చు, కొంతమంది న్యాయాన్ని అన్యాయంగా తీర్పు చెప్పవచ్చు, కొంతమంది అన్యాయాన్ని న్యాయంగా తీర్పు చెప్పవచ్చు. కాబట్టి ఈ వివిధ రకాలైనటువంటి ప్రమాదాలు భూమి మీద అయితే జరుగుతూ ఉన్నాయి. భూమి మీద అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క తీర్పు, యేసుక్రీస్తు యొక్క తీర్పు అలా జరగదు మిత్రులారా. యేసుక్రీస్తు యొక్క తీర్పు అలా జరగడానికి అవకాశం కూడాను లేదు. ఎందుకంటే ఆయన తీర్పు న్యాయమైనటువంటిది. ఆయన తీర్పు న్యాయమైనటువంటిది. ఆయన ఎలా తీర్పు చేస్తాడంటే, ఎందుకు న్యాయమైనది ఆ తీర్పు అంటే, తనకు తానుగా స్వతహాగా ఆయన తీర్పు తీర్చడం. స్వతహాగా ఆయన తీర్పు తీర్చడం. ఇక్కడ దేవుడు అనేటువంటి పదం గాడ్ హెడ్ అని అంటే ఇంగ్లీష్లో బాగుంటుంది మాట. గాడ్ హెడ్ ఇక్కడ దైవ నిర్ణయం ప్రకారమే చేస్తాడు. ఏది చేసిన ఏ నిర్ణయం ప్రకారం అండి? దైవ నిర్ణయం ప్రకారమే. యేసుక్రీస్తు మాట్లాడుతూ నా అంతట నేనే ఏమీ చెయ్యను అని చెప్పాడు. ఆయన ఏంటంట? నా అంతట నేనే ఏమీ చెయ్యను. మరి ఎలా చేస్తాడైనా? నా అంతట నేనే చేయట్లేదు. దాని ఉద్దేశం ఏంటి? నన్ను ఎవరో మోటివ్ చేస్తున్నారు, నాకెవరో చెబుతున్నారు ఇలా చేయమని. అదే కదా దాని అర్థం. ఈ పనిని నా అంతటి నేను చేయలే. మరి ఎలా చేసావు? అక్క చేయమంది, నేను చేశా. అక్క చేయమంది, నేను చేశా. మా నాన్న చెయ్యమన్నాడు, నేను చేశా. మా అమ్మ చెయ్యమంది, నేను చేశా. అంటే ఇదేంటి? ఈ చేసిన పని ఎవరో చెబితే నేను చేసినటువంటి పని. ఇది నాకు నేనుగా చేసినటువంటి పని కాదు మిత్రులరా. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క తీర్పు తనంతట తాను తనకు తానుగా ఇచ్చేటువంటి తీర్పు కాదు. అది ఎటువంటి తీర్పు అని అంటే, అది ఎటువంటి తీర్పు అంటే దైవ నిర్ణయం. ఏ నిర్ణయం అండి అది? దైవ నిర్ణయం ప్రకారమే ఆయన జడ్జిమెంట్ ఉంటుంది.
దైవ నిర్ణయం ప్రకారమే ఆయన తీర్పు అనేటువంటిది ఉంటుంది. దైవము ఏదైతే నిర్ణయించాడో, తండ్రి అయినటువంటి దేవుడు ఏదైతే నిర్ణయించాడో దాని ప్రకారమే ఆయన తీర్పు అనేటువంటిది ఉంటుంది. దాని ప్రకారమే ఆయన న్యాయం అనేటువంటి దాన్ని జరిగిస్తాడు మిత్రులారా. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. పిల్లరా, కొన్ని వచనాలను మీకు నేను పరిచయం చేసేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను మిత్రులారా. దైవ నిర్ణయము ఏదైతే ఉందో ఆ దైవ నిర్ణయానికే యేసుక్రీస్తు కట్టుబడి ఉన్నాడు. దైవ నిర్ణయం ఏదైతే ఉందో ఆ దైవ నిర్ణయానికే యేసుక్రీస్తు కట్టుబడి ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 8:42, 8వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త. యేసు వారితో ఇలా చెప్పాడు, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించుదురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నేను నా ఎంతట నేనే వచ్చి ఉండలేదు. రైట్, ఆయన నన్ను పంపెను. ఇక్కడ దైవ నిర్ణయం ప్రకారమే, దైవ నిర్ణయములోనే యేసుక్రీస్తు యొక్క నడక, యేసుక్రీస్తు యొక్క ప్రవర్తన, యేసుక్రీస్తు యొక్క పని, యేసుక్రీస్తు ఏది చేసినా, ఆయన చనిపోయినా, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినా, ఆయన తనకు తానుగా జీవము కలిగిన వాడై ఉన్నా, ఆయన ఏమై ఉన్నా అవన్నీ కూడాను దేని ప్రకారం అంట? దైవ నిర్ణయము ప్రకారమే. దైవ నిర్ణయము ప్రకారం ఇక్కడ చెప్పాడు ఆయన యేసుక్రీస్తు మాట్లాడుతూ. యేసు వారితో ఇలా చెప్పాడు, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను కూడా ప్రేమించుదురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఎక్కడి నుంచి అంట? సో ఐ కమ్ ఫ్రమ్ ద గాడ్. గాడ్ అనే పదానికి అర్థం ఏంటి? దేవుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటి? ఇప్పుడు చదువుకున్న పిల్లలకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సింగులర్ వర్డ్స్, ప్లూరల్ మీనింగ్స్ అనే పదాలు ఉంటాయి. అంటే ఏకవచనం, బహువచనం మీనింగ్ ఉంటుంది. డజను అనేటువంటిది ఉంటుంది. డజన్ గుడ్లు అంటాం కదా. డజన్ అంటే ఏంటి? ఒకటే పదం ఒకటే, కానీ దాని అర్థం ఏంటి? 12 గుడ్లు ఉన్నాయని. అర డజను అని అంటాం, 6 గుడ్లు అని. అర డజను అనేది ఒక పదమే. గ్రూప్ అనేటువంటి ఒక పదం ఉంది. దాని అర్థం ఒకే మాట అది, కానీ దాని అర్థం ఏంటి? గ్రూప్ అంటే ఏంటి? ఒక సమూహం, ఎక్కువ మంది, ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థం. ఇక్కడ గాడ్ దేవుడు అంటే పలికింది ఒక వచనమే, ఏకవచనమే, కానీ దాంట్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం ఉంది. ఏముందండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ దైవం తీసుకున్నటువంటి నిర్ణయమే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా తీసుకున్నటువంటి నిర్ణయమే యేసుక్రీస్తు అనుసరించాడు భూమి మీద. హల్లెలూయా, మహిమ దేవుని కలుగును గాక. ఈ దైవ నిర్ణయాన్ని దాటి ఆయన ఏది కూడాను చేయలేదు మిత్రులారా. ఈ భూమి మీదకి రావాలి అన్నది ఆయన ఉద్దేశమే, దేవుని ఉద్దేశమే. చనిపోవాలన్నది దైవ నిర్ణయమే. పునరుద్ధానుడై తిరిగి లేవాలన్నది దైవ నిర్ణయమే. తీర్పు చేయాలి అన్నది దైవ నిర్ణయమే. హల్లెలూయా, మహిమ దేవుని కలుగును గాక. ఈ దేవుడు మిత్రులారా ఈయన చెప్తూ అంటాడు, నా అంతటా నేనే రాలేదు, దేవుడు నన్ను పంపాడు. ఇక్కడ యేసుక్రీస్తు గురించి మీకు అర్థం కావాల్సినటువంటి ఒక సత్యం ఏంటో మీకు అర్థం కావడం ఒకటి చెప్తాను, వినండి మిత్రులారా. మందిరానికి వచ్చేటప్పుడు మనం ఏం చేసాం? బట్టలను వేసుకొని వచ్చాం, అవునా కదా? బట్టలను మనం వస్త్రాలను ధరించుకొని వచ్చాం. పాత వస్త్రాలు తీసేసి మంచి వస్త్రాలను మనం ధరించుకొని వచ్చాం. పరలోకము నుండి దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మహిమ శరీరాన్ని విడిచి మానవ శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు. ఇలా చెప్దాం, వేసుకున్నాడు. అర్థమైందా? ఈ మానవ శరీరాన్ని ధరించుకోవడానికి ఎవరైతే వచ్చాడు? ఆయన తండ్రి అయినటువంటి దేవుని నిర్ణయ ప్రకారమే ఆయన భూమి మీదకి వచ్చాడు. అర్థమైంది అనుకుంటాను. యేసుక్రీస్తు శరీరధారి అయి రావడం అంటే ఏంటి అనేటువంటిది. ఆయన మహిమ శరీరాన్ని విడిచి ఆయన మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. నువ్వెట్లా నీ పాత వస్త్రాలు తీసి
కొత్త వస్త్రాలు, మంచి వస్త్రాలను ధరించుకొని దేవుని మందిరానికి వచ్చావో, అలాగా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆయన మహిమ శరీరమును విడిచి మానవ శరీరమును ధరించుకొని ఆయన వచ్చాడు. మిత్రులారా, ఆయన రావడము దైవ నిర్ణయమే. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్పిందో చదవండి మిత్రులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా దేని ప్రకారం? లేఖనముల ప్రకారం. లేఖనము అంటే వాక్య ప్రకారం. దీన్ని ఇలా చెబుదాం, దైవ నిర్ణయము ప్రకారము. ఏ నిర్ణయం ప్రకారం? దైవ నిర్ణయము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చెయ్యబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. ఆయన చనిపోవడం దైవ నిర్ణయం ప్రకారమే, ఆయన మృతి పొందడం దైవ నిర్ణయం ప్రకారమే, ఆయన పునరుద్ధరణే తిరిగి లేవడం దైవ నిర్ణయం ప్రకారమే, ఆయన సమాధి చేయబడడం దైవ నిర్ణయము ప్రకారమే. ఇప్పుడు ఆయన తీర్పు కూడాను దేని ప్రకారం అండి? ఆయన నిర్ణయ ప్రకారమే, అంటే దైవ నిర్ణయ ప్రకారమే. మిత్రులరా, ఇక్కడ యేసుక్రీస్తులో మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే దైవ నిర్ణయానికి ఆయన చూపించిన విధేయత. అందుకే మనం కూడా మనంతట మనమే ఏమి చెయ్యకూడదు. మనంతట మనమే ఏదైనా చేస్తున్నాము అని అంటే మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నామని అర్థం. మనము మన సొంత జీవితాన్ని జీవిస్తున్నాము అని అంటే దేవుని చిత్తానికి మనము విధేయులము కాకపోయినట్లయితే మనము దేవుని నుండి వేరుపరచబడినటువంటి వారం. యేసుక్రీస్తు అంగీకరించబడ్డాడంట. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. ఎప్పుడంట ఇది? శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో ఏంటంట? శరీరాన్ని ధరించుకున్నప్పుడు, ఇందా చెప్పినట్టుగా ఈ వస్త్రాన్ని, శరీరం అనే ఈ వస్త్రాన్ని వేసుకున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? మహారోదనముతోను కన్నీళ్లతోనూ తనను మరణము నుంచి రక్షింపగలవానికి ఏం చేశాడంట? ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన ఎవరై ఉన్నాడంట? కుమారుడై ఉండి తాను పొందిన శ్రమ వలన ఏమి నేర్చుకున్నాడంట? ఆయన విధేయత. ఎవరికి విధేయత? దైవ నిర్ణయానికి విధేయత. దేనికి విధేయత అండి? దైవ నిర్ణయానికి విధేయత చూపించడం నేర్చుకున్నాడు. మిత్రులారా, ఈరోజు యేసుక్రీస్తు నిన్ను నన్ను వేస్తున్నటువంటి ప్రశ్న, యేసుక్రీస్తు మన అందరినీ ఒక రోజున తీర్పు చేయబోతున్నాడు. ఇక్కడున్న మనందరము కూడాను తీర్పులో ఉంటాం. నిన్ను నన్ను ఆయన జడ్జిమెంట్ చేస్తాడు. అయితే ఆయన జడ్జిమెంట్ చేయడానికి అర్హత ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన దైవ నిర్ణయానికి పూర్తి విధేయత చూపించినటువంటి వాడు. ఇప్పుడు దేవుడు నీకు నాకు చదివిస్తున్న మాట కూడా అదే. చదవండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఏంటి? ఆయన అంటే ఎవరు? దేవుని ఆజ్ఞ ఏది? వాట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్? దేవుని ఆజ్ఞ ఏదంటే ఆయన కుమారుడైనటువంటి, ఎవరంటే ఎవరు కుమారుడంట? దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. ఎవరి పేరునంట? యేసుక్రీస్తు నామమును ఏం చేయాలి? మనం నమ్ముకోవాలి. యేసుక్రీస్తు నామమును నమ్ముకోవాలి. అలా నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకడము మనం ఏం చేయాలి? రైట్, వీ షుడ్ డూ దట్. మనము ఒకరినొకరు వంచన చేసుకోవడం కాదు, దూషించుకోవడం కాదు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం కాదు, ఒకరినొకరు అగౌరవపరుచుకోవడం కాదు. మనం చేయాల్సింది ఏంటండి?
ఒకరిని ఒకరం ప్రేమించుకోవాలి. ఒకరినొకరం ఏం చేయాలండి? ప్రేమించాలి. ప్రేమించాలంటే లోకం చెబుతున్న ప్రేమ కాదు, అర్థమవుతుందండి? దేవుడు చెబుతున్నటువంటి ప్రేమ, దేవుడు చూపించినటువంటి ప్రేమ. ప్రేమలో ఆయనకు మించినటువంటి వారు ఎవరు కూడాను లేరు మిత్రులరా. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకున్నారు అనుకోండి, కష్టం వచ్చినప్పుడు నాకెందుకులని పక్క తప్పుకుంటారా? మా తమ్ముడని వస్తాడా రాడా? మా అన్నయ్యని వెళ్తాడా వెళ్ళడా? సో దట్ ఈస్ ద లవ్. అది రిలేషన్. అదేంటండి? రిలేషన్ మిత్రులరా. ప్రభునందు మిత్రులరా, మనము సంఘములో ఉండాల్సినటువంటిది వ్యక్తిగత కక్షలతో జీవించడం కాదు, వ్యక్తిగత ద్వేషాలను సంఘం మీద రుద్దడం కాదు. వ్యక్తిగత ద్వేషము, వ్యక్తిగత కక్షలు జీవిస్తున్న వ్యక్తిగత కక్షలతో సంఘములో ఉంటున్నావు, వస్తున్నావు, దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా ప్రకృతి సంబంధమైన మనుషుడిగానే ఉన్నావు, ప్రకృతి సంబంధమైన మనిషిగానే జీవిస్తున్నావు. అంటే వాక్యము తెలియని ఒక అన్యజనుడి వలనే జీవిస్తూ ఉన్నావు. దేవుణ్ణి ఎరుగని ఒక పాపిలాగానే నీ జీవితం ఉంది. వ్యక్తిగత కక్షలు సంఘముతో ఏంటంటే మనకు వ్యక్తిగత విభేదాలు సంఘం మీద రుద్దటం ఏంటండి? అది పాపం మిత్రులరా. అది సంఘాన్ని పాడు చేసినట్టు అవుతూ ఉంటుంది. కనుక సంఘములో మనము ఒకరిని ఒకరము గౌరవించుకునేటువంటి వారిగా, ఒకరికి ఒకరము విలువనిచ్చుకునేటువంటి వారిగా, ఒకరిని ఒకరము ప్రేమించుకునేటువంటి వారిగా మనం సంఘంలో ఉండాలి. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? యేసు క్రీస్తు నామమును నమ్ముకోమని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలో, దైవ నిర్ణయములో మనము ఎంతవరకు పూర్తి విధేయతను చూపించగలుగుతున్నాము అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి విషయం మిత్రులారా. కానీ యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్న విషయం అదే. దైవ నిర్ణయానికి పూర్తి విధేయతను చూపించాడు ఆయన. ఎంత విధేయత అండి? పూర్తి విధేయతను చూపించాడు. ఆయన నిర్ణయ ప్రకారమే దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ దైవ నిర్ణయానికే యేసుక్రీస్తు కట్టుబడి ఉన్నాడు. తనంతట తాను ఏది చేయడం లేదు. ఆయన తీర్పు ఎందుకు న్యాయమైనది అంటే తనకు తానుగా తీర్పు చేయడు. ఆయన దైవము ఏది నిశ్చయించాడో ఆ నిశ్చయించినటువంటి ప్రకారమే యేసుక్రీస్తు యొక్క తీర్పు అనేటువంటిది ఉంటుంది మిత్రులారా. న్యాయాధిపతి జడ్జి గారు కుర్చీలో కూర్చొని ఉన్నాడు. కుర్చీలో కూర్చున్నటువంటి జడ్జి గారు ఏది నోటికి ఏది వస్తే అది చెప్పడో, తీర్పు చెప్పడో. ఆయన ముందు ఒక గ్రంథం ఉంటుంది, పెనల్ కోడ్స్ ఉంటాయి, లా ఉంటుంది. ఆ చట్టము ఏమి చెబుతుందో ఆ చట్ట ప్రకారమే ఎదురుగా ఉన్నటువంటి దోషికి నిర్దోషికి తీర్పు చేస్తాడు మిత్రులరా. ఇది మనము గమనించాల్సినటువంటి విషయం మిత్రులరా. తర్వాత రెండవ విషయాన్ని చదువుదాం. అక్కడ రెండవ విషయాన్ని ఒకసారి చదువుదాం. ఆయన తీర్పు ఎందుకు న్యాయమైనది అని అంటే మిత్రులరా, ఆయన తనంతట తాను ఏది చెయ్యడు, దైవ నిర్ణయము ప్రకారమే ఆయన తీర్పు చేస్తాడు. ఆయన దైవ నిర్ణయం ప్రకారమే. యేసుక్రీస్తు దైవ నిర్ణయానికి పూర్తి విధేయతను కనుబరిచినటువంటి వాడు గనుక ఆయన తీర్పు న్యాయమైనటువంటిది. రెండోది, నేను వినున్నట్లుగా తీర్చును. ఏంటంట? నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. ఈ మాట ఇంగ్లీష్లో బాగుంది. చాలాసేపు తర్జన పడ్డ అసలు అర్థం కాల. ఇదేంటనంటే ఇంగ్లీష్లో చెప్పాడు, యాజ్ ఐ హియర్ ఐ జడ్జ్. నేను ఏదైతే విన్నానో ఆ వినిన దానిని బట్టి నేను తీర్పు చేస్తాను అన్నాడు ఆయన. దేన్ని బట్టి అండి? నేను ఏదైతే విన్నానో, నా తండ్రి నాకు ఏదైతే చెయ్యమని చెప్పాడో, నా తండ్రి నాకు ఏదైతే ఎలాగు చెయ్యమని నాకు చెప్పాడో అలాగే నా తీర్పు అనేటువంటిది ఉంటుంది. యాజ్ ఐ హియర్. యేసుక్రీస్తు నీ విషయంలో చేయబోయేటువంటి తీర్పు న్యాయమైనటువంటి తీర్పే ఉంటుంది మిత్రులారా. యేసుక్రీస్తు అన్యాయంగా తీర్పు చేయడు. ఎందుకంటే ఆయన దైవ నిర్ణయానికి కట్టుబడినటువంటి వాడు. ఎందుకనంటే తండ్రి అంటే దైవ నిర్ణయము ప్రకారము ఏదైతే విన్నాడో
ఆ నిర్ణయము ప్రకారమే, తను వినిన దాని ప్రకారమే, తను నేర్చుకున్న దాని ప్రకారమే, తను తెలుసుకున్న దాని ప్రకారమే యేసుక్రీస్తు మనుషులకు న్యాయమైనటువంటి తీర్పును చేస్తాడు. స్వతహాగా దేవుడు ఎవరి మీద కూడాను, యేసుక్రీస్తు ఎవరి మీద కూడాను నేరము మోపడు. ఆ మాట యేసుక్రీస్తు అంటాడు 44వ వచనం అదే అధ్యాయంలో, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్నా మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచొద్దు. తండ్రి దగ్గర నేను మీ మీద నేరం మోపుతానని మీరు తలంచవద్దు. మరి ఎవరు మోపుతారు నేరము? మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరం మోపును. ఎవరు మోపుతారంట నేరం? మోసే. మోసే అంటే దాని అర్థం ఇలా చెప్దాం, ధర్మశాస్త్రం. నేరం ఎవరు మోపుతారండి? ధర్మశాస్త్రం మోపిద్ది నేరం. నువ్వు చేసిన ప్రతి పని ఇదిగో ఇలా ఉందా లేదా అనేది తెలిసిద్ది. చట్టం ఎలాగుంది, నువ్వెలా ఉన్నావు? చట్టంలో ఇది ఉంది, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అని. మరి నువ్వెలా జీవించావు? కాబట్టి నీ మీద నేరం మోపేది యేసుక్రీస్తు కాదు, చట్టము. ఎవరండి? చట్టం. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మడం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏంటంటే చట్టముతో నీకు సంబంధం లేదు. చట్టంతో నీకు సంబంధం లేదు. యేసుక్రీస్తు మీద నీకున్న విశ్వాసమే. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో ఆ విశ్వసించినటువంటి వారిని, నమ్మిన వారిని దేవుడు నిర్దోషులుగా, నీతిమంతులుగా దేవుడు ఎంచుతున్నాడు. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగునుగాక. కాబట్టి ప్రభునందు మిత్రులారా, ఎందుకు ఆయన తీర్పు న్యాయమైనది అని అంటే మిత్రులారా, ఆయన ఏమైతే విన్నాడో దేవుని ఉద్దేశ ప్రకారము, నిర్ణయ ప్రకారము, ఆ విధముగానే వినిన ప్రకారముగానే ఆయన తీర్పులు ఉంటాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు. యెషయా గ్రంథం 11, 3-4 వచనాలు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేన్ని బట్టి అంట? కంటి చూపును బట్టి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేన్ని బట్టి అంట? కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చాడు. తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. ఇలా చెప్దాం, ఎవరో వచ్చి సునీల్ కుమార్ కుళ్ళుబోతోడండి, చెడ్డోడండి, అలాంటి వాడండి అని వచ్చి చెబితే వాటిని విని, ఇప్పుడు న్యాయస్థానం ఉంటుంది ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి న్యాయస్థానాలు. ఏం చేయాలి? చూసినోడు వచ్చి చెప్పాలి, విన్నోడు వచ్చి చెప్పాలి, నేను విన్నానండి సునీల్ మాట్లాడడం అని అంటే అప్పుడు జడ్జి గారు తీర్పు చేస్తాడు. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి న్యాయస్థానాలకి మనస్సాక్షితో సంబంధాలు లేవు. అందుకే న్యాయదేవతకి వాళ్ళు అదే న్యాయదేవత మనస్సాక్షి చూడదు, చట్టం ఏమై ఉంది, చట్టము ఏం రాశాడు అనేదే చూస్తారు వాళ్ళు. చూసినోడు ఎవడొచ్చి వాడు అబద్ధం చెప్తున్నాడు నిజం చెప్తున్నాడు అని అడగదు. ఎందుకంటే వాడు అబద్ధం చెప్పేవాడు కాన్ఫిడెంట్గా చెప్తాడు, నేను విన్నానండి, నేను చూశానండి అని. కానీ యేసుక్రీస్తు యొక్క తీర్పు అలా ఉండదు. యేసుక్రీస్తు యొక్క తీర్పు అలా ఉండదు. ఎలా ఉంటుందంట? యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవుని భయం. ఇందాక మనం చదివాము, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చదివాము మిత్రులరా. ఆయనకి ఏముందంట? భయభక్తులు కలిగి ఉన్నందున. ఏమున్నాయి ఆయనలో? యేసుక్రీస్తులో భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన శరీరముతో ఉన్న దినములన్నీ కూడా 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆ 33.5 సంవత్సరాలు ఆయన శరీరములో జీవించినంత కాలము కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇలా ఇక్కడ కూడా అది చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క ఆయన భయభక్తులు ఆయనలో ఉండడం వల్ల భయము ఇంపైన సువాసనగా ఉండును. కాబట్టి ఆయన తీర్పు ఎలా ఉంటుంది అని అంటే, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు, తాను విను దానిని బట్టి
విమర్శ చెయ్యడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. దేన్ని బట్టి? నీతిని బట్టి. మనందరికీ బాగా తెలుసు, ఒకడు నీతిమంతుడు ఎలా అవుతాడు చెప్పండి. ఒకడు నీతిమంతుడు ఎలా అవుతాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఏది? నమ్మకం, విశ్వాసం. ఒక మనిషిని నీతిమంతునిగా చేయగలిగింది విశ్వాసం. ఒక మనిషిని నీతిమంతునిగా తీర్చగలిగింది విశ్వాసం. ప్రభు అదే అంటాడు. కొంచెం కొనసాగింపు చదవండి, ఆ మాట మనకు అర్థమైపోద్ది. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. చంపును. హల్లెలూయా. ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చాడు. నీతిని బట్టి ఆయన విమర్శ చేస్తాడు. మిత్రులారా, చదవండి ఇంకొక మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం. 15-16 వచనాలు చదవండి. 15-16 వచనాలు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు, నేను ఎవనికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చునను, నా తీర్పు సత్యము. ఏంటంటే ఆయన నేను ఒక్కడినే తీర్పు చేయను. నేను నా తండ్రి ఏమై ఉన్నాము? ఏకమై ఉన్నాము గనుక తీర్పు చేసేటప్పుడు నేను ఏకపక్షంగా తీర్పు చెయ్యను. నా తీర్పు ఎలాగుంటుంది అంటే దైవ నిర్ణయము ప్రకారమే, నీతి ప్రకారమే, దైవ నిర్ణయము ప్రకారమే, నేను వినుదాని ప్రకారమే. యాజ్ ఐ హార్ట్, నేను ఏదైతే విన్నానో దేవుడు చెప్పినటువంటి విషయాల్లో దాని ప్రకారమే నా జడ్జిమెంట్స్ అనేటువంటివి ఉంటాయి. నేను తండ్రి ఏకమై ఉన్నాము కనుక ఒకవేళ తీర్పు తీర్చినప్పుడు నా తీర్పు సత్యము. ఎందుకంటే నా తీర్పు నేను ఒక్కడనే తీసుకొని చేసినటువంటిది కాదు. తెలుసు, హైకోర్టులో న్యాయమూర్తులు 3 ఉంటారు. ఒక్కడే ఉండడు న్యాయమూర్తులు. అర్థమవుతుందండి? 3 విచారణ చేస్తారు, 3 ఉంటారు. అర్థమవుతుందండి? గమనించాల్సినటువంటి విషయం ఇది. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి కీర్తనకారుడు 96వ కీర్తన 13వ వచనం. కీర్తన 96:13. 96వ కీర్తన 13వ వచనంలో ఏం చెప్పాడు చదవండి. భూనివాసులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు? న్యాయమును బట్టి లోకమునకు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, తన విశ్వాస్యతను బట్టి. దేనిని బట్టి? విశ్వాస్యతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చును. దేన్ని బట్టి అంట? న్యాయము, విశ్వాసం. ఆయన నీ మీద నేరం మోపడు. ఎవరు నేరం మోపుతాడంట? ధర్మశాస్త్రం, లా. ఈ రోజున నన్ను ఎలా తీర్పు చేస్తున్నాడు ఆయన? ఒకటి, న్యాయం ఉంటుంది ఆయన తీర్పులో. రెండోది నీ విశ్వాసం. God is going to judge by your faith. దేవుడు నీకు చెయ్యబోయేటువంటి తీర్పు దేని ప్రకారము అనంటే నీ విశ్వాస ప్రకారము. మిత్రులారా, కనుక జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ప్రకటన గ్రంథం 19:11. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్పిందో చదవండి. మరియు దాని మీద ఎవరంట? ఈయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను పేరు కలిగిన వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు. దేన్ని బట్టి అంట? నీతి. యేసుక్రీస్తు యొక్క తీర్పు న్యాయమైనటువంటి తీర్పు. ఎందుకు న్యాయమైనది అంటే
ఆయన దైవ నిర్ణయానికి పూర్తి విధేయతను చూపించినటువంటి వాడు. ఆయన తనంతట తాను ఏది కూడాను చేయడు. అంత మాత్రమే కాదు, ఎందుకు న్యాయమైనది ఆయన తీర్పు అంటే, దైవ నిర్ణయము అంటే దేవుడు ఏది నిర్ణయించాడో, ఈయన ఏది విన్నాడో దాని ప్రకారముగానే ఆయన తీర్పు తీర్చుతాడు. మిత్రులారా, మూడో విషయాన్ని మనం తెలుసుకుందాం. చదవండి అక్కడ యోహాను రాసినటువంటి, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే, ఏంటంటే అది నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరును. గనుక ఏంటంటే అది గనుక అంటే అర్థం ఏంటో, ఎందుకు న్యాయమైనది అంటే నా అంతట నేను ఏమి చేయటల్లా, నేను వినిన దాన్ని ప్రకారమే చేస్తా ఉన్నాను. నేను చేసేటువంటిటప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే, నేను దేవుని చిత్త ప్రకారము చేయగోరుచున్నాను. అంటే ఏంటో, ఆయన చెప్పినట్టే నేను నడుచుకోవాలనేటువంటి కోరడం అంటే ఏంటి? కోరిక. ఇది మనలో ఉండాలి మిత్రులారా. వాక్య ప్రకారము జీవించాలనేటువంటి కోరిక మనలో ఉండాలి. దేవుని చిత్త ప్రకారము జీవించాలనేటువంటి డిజైర్ మనలో ఉండాలి. యేసుక్రీస్తు లాంటి దైవ కుమారుడు చెబుతున్నటువంటి మాట, ఆయన మనకు చూపించిన మాదిరి చెబుతున్నటువంటి మాట. ఆయన అంటాడు, దేవుని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము నేను చేయగోరను. అంటే నాకు ఏదనిపిస్తే నేను అది చెయ్యను, నా మనసులోకి ఏదనిపిస్తే అది నేను చేయను. అది పాడిపోతుంది, తీసే. నా మనసులోకి నాకు ఏదనిపిస్తే అది నేను అనుసరించను. నేను దేనిని అనుసరిస్తాను? దైవ నిర్ణయము ప్రకారం, దేవుని చిత్తము ఏమై ఉందో దాని ప్రకారమే నా అనుసరణ, నా క్రియలు అనేటువంటివి ఉన్నాయి అని యేసుక్రీస్తు చెప్పాడు. 4వ అధ్యాయము యోహాను సువార్త 34వ వచనం ఏం చెప్పిందో చదవండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని, ఎవరి చిత్తం అంట? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టుంచుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏంటి మిత్రులారా, యేసుక్రీస్తు పని ఏంటనంట? ఎవరైతే తనను పంపారో ఆ పంపినటువంటి వ్యక్తి పని చెయ్యడమే. ఆయన చిత్తము, ఆయన ఇష్టము ఏదో అది చెయ్యడమే నా పని. ప్రభునందు మిత్రులారా, ఈరోజు మనకున్నటువంటి పనులేంటి? మనం ఎవరి చిత్త ప్రకారం జీవిస్తున్నాం? నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావా, లేదా దేవుని చిత్త ప్రకారము నువ్వు జీవించాలనుకుంటున్నావా? చాలామందికి తెలియనటువంటి, ఇప్పటికీ చాలామంది, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, మరలా చెబుతున్నాను మిత్రులారా, దేవుని చిత్తము నా జీవితంలో ఏంటో నాకు తెలియదు అని అంటూ ఉంటారు చాలామంది. వాక్యం చెబుతా ఉంది, ఏంటి దేవుని చిత్తం? ఏంటి దేవుని చిత్తం ఏంటి? చదవండి మిత్రులారా, దెస్సలోనియులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులాగుటాయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే, అది దేవుని చిత్తం. ఏమవ్వడం దేవుని చిత్తం అంట? మీరు పరిశుద్ధులు అవ్వడం దేవుని చిత్తం. ఇలా చాలామంది, నేను కారు కొనుక్కోవడం, నేను సైకిల్ కొనుక్కోవడం, నేను బండి కొనుక్కోవడం, నేను ఇల్లు కట్టుకోవడం, నేను వ్యవసాయం చేయడం, నేను డబ్బులు సంపాదించుకోవడం, ఇవి దేవుని చిత్తాలని అనుకుంటారు. అవేవి దేవుని చిత్తాలు కాదు, అవి దేవుని అనుగ్రహాలు. నా కొడుకు పుట్టడం దేవుని చిత్తము కాదు, అది దేవుని అనుగ్రహం. పరిశుద్ధ వాక్యం చెప్పింది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన ఇచ్చేటువంటి బహుమానం. నేను ఉద్యోగం సంపాదించడం దేవుని చిత్తము కాదు, నేను పరిశుద్ధుడని అవ్వడం దేవుని చిత్తం.
నేను ఉద్యోగం పొందుకోవడం దేవుని అనుగ్రహం, దీవెన. అది దేవుని అనుగ్రహానికి దేవుని చిత్తానికి వ్యత్యాసం ఉంది మిత్రులారా. చాలామంది చెప్పేటువంటి మాట ఇప్పటికీ, నీ చిత్తం ఏంటో నాకు తెలియదు ప్రభువా. ఆయన చెప్పాడు, ఆయన చిత్తం ఏంటంటే నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి. పరిశుద్ధుడు అవ్వడానికి నువ్వేం చేస్తున్నావు? ఆరోగ్యం పొందుకోవడానికి ఏం చేస్తున్నావు? మెడిసిన్ వాడుతున్నావు. ఫ్రీగా వస్తున్నాయా? కొనుక్కుంటున్నావు. మరి పరిశుద్ధతను పొందుకోవడానికి వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ ఆర్ యు డూయింగ్? క్వశ్చన్ మార్క్. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లా. నువ్వు ఎప్పుడు పరిశుద్ధురాలు అవుతావు? ఎప్పుడు పరిశుద్ధుడు అవుతావు? ఇంకొకటి చెప్పాడు అక్కడ, ఆ వాక్యాన్ని కంటిన్యూస్. మీరు పరిశుద్ధులగుటే అనగా జారత్వమునకు దూరంగా ఉంటాయి దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని, ఎవరంట దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె. ఎవరిలాగంట? దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె తమ కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. మహిమ దేవునికి కలుగునుగాక. ప్రభునందు మిత్రులారా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది మిత్రులారా. ఏంటి దేవుని చిత్తం? పరిశుద్ధతను కలిగి ఉండడమే నీ జీవితంలో దేవునికి ఉన్నటువంటి చిత్తం. ఆర్ యు ఫుల్ఫిల్లింగ్ ఇట్? దాన్ని నువ్వు చేస్తున్నావా? ఆరోగ్యంగా ఉండడానికి ఎన్ని చేస్తున్నావు? వ్యాయామం చేస్తున్నావు, మంచి ఆహారం తీసుకుంటున్నావు, అవునా కదా? ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకుంటున్నావు, వ్యాయామం చేస్తున్నావు. మరి పరిశుద్ధంగా ఉండడానికి ఏమి చేస్తున్నావు? వాక్యాన్ని చదువుతున్నావా? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? ఎక్కడ చెప్పాడు? మీలో ప్రతి ఒక్కరూ ఎలా ఉండకూడదు? దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె. దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక. దేని మీద కాదంట? కామాభిలాషల యందు కాదు. దేవుణ్ణి ఎరుగని అన్యజనులు ఎలా ఉంటారు అంటే, వారి మనసులో ఏది కోరిక కలిగితే ఆ కోరికను నెరవేర్చుకోవాలి అని చూస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఎలా ఉంది అని అంటే, ప్రజల్లో చాలామందిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, నాకు ఏ కోరిక కలిగితే ఆ కోరికను తీర్చగలిగిన వాడే దేవుడు. అది దేవుడు తీర్చాలి, నేను ఎలాగున్నా పర్వాలేదు అనేది ఒక దుష్ప్రచారం కూడా ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంది. దేవుడు అలా ఏమి చెయ్యడు మిత్రులారా. దేవుడు అలా ఏమి చేయడు. అన్యజనుల్లాగా నువ్వు నీ ఇష్టానుసారముగా పరిశుద్ధత లేకుండా, విశ్వాసము లేకుండా, విశ్వాసములో నిశ్చయత లేకుండా నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు జీవించాలి. నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నా సొంత జీవితాన్ని నేను జీవిస్తాను, నాకు ఏది అనిపిస్తే అది నేను చేస్తాను అనేటువంటిది నీ లక్ష్యం అయితే, నీ నిర్ణయం అయితే, దేవుని క్రియలు నీ యందు కనపడవు. దేవుని క్రియలు నీ యందు కనపడవు. ఒక అన్యుడు నడుచున్నట్టుగా, అన్యుడు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరుగని అన్యుడు చేసినట్లుగా నువ్వు చేస్తూ ఉన్నట్లయితే ఈరోజు నేను నువ్వు ఒకసారి పరీక్ష చేసుకోవాలి. యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని తీర్పులోకి నువ్వు రాబోతున్నావు. దేవుని తీర్పులో నువ్వు నిలబడబోతా ఉంటున్నావు మిత్రులారా. గమనించండి ప్రియ సంఘం, అక్కడ అంటాడు, దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషల యందు కాదు, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటము తన శరీరమును ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడము దేవుని చిత్తం. తెలుసుకుంటున్నావా? దేవుని చిత్తం నెరవేర్చడానికి తెలుసుకుంటున్నావా? ఎవరన్నా చనిపోతే దేవుని చిత్తం అండి, చనిపోయాడు, అయ్యో
చనిపోవడం దేవుని చిత్తమా? అలా పాపంలో చనిపోవడం దేవుని చిత్తమా? నువ్వు పాపంలో చనిపోవడం దేవుని చిత్తమైతే దేవుడు ఎందుకు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు? ఇంకా ఎందుకు ఆయన రాకడ ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నాడు? నువ్వు పాపంలోనే మరణించడం దేవుని చిత్తమైతే ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఒకడు మరణించడం దేవుని చిత్తము కాదు. పాపము వలన ఒకడు మరణిస్తున్నాడు. పాపము వలన ఒకడు పాపము వలన ఒకడు మరణిస్తున్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణం. టుడే వై పీపుల్ ఆర్ డైయింగ్. ఈరోజున మనుషులు ఎందుకు చనిపోతున్నారు అంటే పాపం. మిత్రులారా, ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు అంటాడు, నేను నా ఇష్ట ప్రకారము జీవించను, నా ఇష్ట ప్రకారం నేను చెయ్యను, నేను నా స్వచిత్త ప్రకారం నేను నడుచుకోను, నా తండ్రి చిత్త ప్రకారము నేను చేయిస్తాను, చెయ్యగోరుచున్నాను. నా డిజైర్ ఏంటంటే మా నాన్నకి ఏది ఇష్టమో అదే నేను జరిగిస్తా, మా అమ్మకి ఏది ఇష్టమో అదే నేను చేస్తా. వాట్ అబౌట్ అస్? అలా నేను చేస్తున్నాను కాబట్టి నా తీర్పు న్యాయమైనటువంటిది. నేను దేవునికి, నా తండ్రికి పూర్తి విధేయత చూపించాను. నా అంతటా నేను ఏమి చేయటల్లా. నేను నా తండ్రి నాకు ఏమి చెప్పాడో అదే నేను చేస్తాను. నా అంతటా నేను ఏది కూడాను చెయ్యను. నేను నా తండ్రి చిత్తం ఏంటో తెలుసుకొని దానికి నేను లోబడుతున్నాను. తండ్రి చిత్తానికి లోబడుతున్నాను. స్వతహాగా నేను ఏమీ కూడాను చేయను. కాబట్టి నా తీర్పు న్యాయమైనటువంటి తీర్పు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. కీర్తన 40. అప్పుడు పుస్తకపు చుట్టులో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. ఏంటంటే ఇది గమనించారు ఈ మాట మీరు? పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారం. ఏ ప్రకారం అంట? పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారం. నా తండ్రి చిత్తమేంటో, నా తండ్రి ఏది చెప్పాడో, నా తండ్రి నా అంతట నేనే ఏది కూడాను చేయడం లేదు. ఆయన నిర్ణయము ఏంటో ఆ నిర్ణయ ప్రకారం పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఏ సంతోషం అంటే ఆయనకి? వాట్ అబౌట్ అస్? ఈరోజు దేవుడు మన ముందు ఉంచినటువంటి ప్రశ్నలు, ఆయన ఆజ్ఞకు పూర్తి విధేయతను చూపిస్తున్నావా? ఆయన గురించి ఏమి విన్నావో ఆ వినిన ప్రకారమే జీవిస్తున్నావా? ఆయన చిత్త ప్రకారమే నీ జీవితం ఉందా, లేదా నీ వ్యక్తిగత చిత్తాల ప్రకారము నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఇక్కడ అంటాడు ప్రభునందు మిత్రులరా, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు ఏది హ్యాపీ? నాకు హ్యాపీ ఎక్కడుందనంటే, నాకు నచ్చినట్టు జీవిస్తే నాకు హ్యాపీ కాదు, మా నాన్నకు నచ్చినట్టుగా జీవిస్తే నాకు హ్యాపీ, నా ఫాదర్కు నచ్చినట్టుగా జీవిస్తే నాకు హ్యాపీ. పిల్లల్ని చూడండి, ఇప్పుడు ఉంటున్నటువంటి పిల్లలు ఫాదర్ ఏదన్నా చెప్పారు అనుకోండి, నేను మేజర్ని, నేను మేజర్ని, నా ఇష్టం వాటి నీ ఇష్టం. నీ ఇష్టమే కాదని అంటలా, కానీ ఏది ఇష్టం లేదు నీకు? మీ నాన్నకు నచ్చినట్లుగా జీవించడం నీకు ఇష్టం లేదు. ఎవరిని వ్యతిరేకిస్తున్నావు? తండ్రిని వ్యతిరేకిస్తున్నావు, తల్లిని వ్యతిరేకిస్తున్నావు. అంతే కదా, వ్యతిరేకించినట్లే కదా. నాకు ఇలా జీవించడం ఇష్టం అంటే దాని అర్థం ఏంటి? అలా జీవించడం నాకు ఇష్టం లేదనే కదా. నీకు ఆ స్వేచ్ఛ ఉంది, ఎలా జీవించాలో నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛ నీకు ఉంది.
స్వేచ్ఛ నీకు ఉంది. తండ్రి చిత్త ప్రకారం జీవించాలా, నీకు నచ్చినట్టు జీవించాలా అనే స్వేచ్ఛ నీకు, ఎలా జీవించాలనేటువంటి స్వేచ్ఛ నీకు ఉంది. యేసుక్రీస్తు అంటాడు, నేను నా తండ్రి చిత్త ప్రకారము జీవించడమే, ఆయన చిత్త ప్రకారం చెయ్యడమే నాకిష్టం. వాట్ అబౌట్ యూ అండ్ ఐ? మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను నేను అంటిని. యెహోవా, అది నీకు తెలిసై ఉన్నది. హల్లెలూయా. సో వాట్ అబౌట్ అస్? ఈరోజు మనం ఏంటి మిత్రులారా? మనం ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం? దేవుని చిత్తమేంటో తెలుసుకున్నాం. నువ్వు పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఉండడానికి నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధంగా నీ శరీరాన్ని ఉంచుకోవడానికి, దాన్ని ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవడమే, దీన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తం. మరి నీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి నువ్వేం తెలుసుకున్నావు? ఏం తెలుసుకున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దేవుని ఆజ్ఞకు నువ్వు సంపూర్ణ విధేయతను చూపిస్తున్నావా? ఒకవేళ చూపించని పక్షంలో, ఒకవేళ దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించని పక్షంలో, నువ్వు దేవుని న్యాయమైనటువంటి తీర్పులోకి వస్తావు. దేవుడు నిన్ను విశ్వాస్యతను బట్టి, న్యాయమును బట్టి, తీర్పును బట్టి యేసుక్రీస్తు నీకు తీర్పు విధించబోతున్నాడు. ఆయన తీర్పు న్యాయమైనటువంటిది. ఆయన తీర్పు న్యాయమైనటువంటి తీర్పు మిత్రులరా. కనుక చివరిగా ఒక మాట చదివి మనం ముగించేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22, 23. ఇందాక చదివినటువంటి వాక్య భాగం. మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు. ఏంటంటే ఇది? ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి? గైకొనడం అంటే వినాలి, అర్థం చేసుకొని. ఇప్పటికైనా పోనీ ఈ రోజైనా దేవుడు మనకు చెప్పాడు కదా, ఇకనైనా మనం అర్థం చేసుకొని తెలుసుకొని ఏం చేయాలంట? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. ఎవరి దృష్టికి? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. చేసినప్పుడు ఏం జరిగిద్దంట? గనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుంది. మనం ఏమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుంది. ఏం చేసినప్పుడు? ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేసినప్పుడు. మనము ఏది అడిగినా అది ఆయన వలన మనకు లభిస్తుంది. అలా లభించాలి అనంటే ఆయన దృష్టికి ఇష్టమైనవి చెయ్యాలి. ఆయన దృష్టికి ఏది ఇష్టమో అది మనం చెయ్యాలి. ఏది ఇష్టం? ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు నామమును నమ్ముకోవడం ఆయనకి ఇష్టం. అంత మాత్రమే కాదు, మనము ఒకరినొకరం గౌరవించుకోవడం అంటే ఆయనకి ఇష్టం. మనము సహోదర ప్రేమ కలిగి జీవించడం అంటే ఆయనకు ఇష్టం. ఒకరినొకరు నిందించుకోవడం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. నన్ను వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, అన్నదమ్ములు ఇద్దరు. చాలా బాధేసింది, మామూలుగా లేదు. నువ్వెవరంటే నువ్వెవరన్నట్టుగా ఉంది. ఏ ఫాదర్ అయినా చూసి ఇష్టపడతాడా? అలా ఉంటే పిల్లలు ఇష్టపడ్డారు. అదే వాళ్ళిద్దరూ ఒకరినొకరు గౌరవించుకున్నారు అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. అవునా కదా? సంఘ సభ్యులు మనం వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత క్రోధాలు, పగలు, ప్రతీకారాలు ఇవెందుకండి? మనకు ఏం పట్టుకుపోతాం? ఒక మట్టి, ఒక ధూళి, ఒక నలుసు మనం పట్టుకొని పోం. నువ్వు జీవించే 40-50 సంవత్సరాలకి ఇన్ని విధాలుగా మనము అహంకారపూరితులమై మనము కక్షలు, క్రోధాలు పెట్టుకొని జీవిస్తూ ఉంటే దేవుని ఎదుట నిలవబడినప్పుడు నీ పరిస్థితి ఏంటి? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి మిత్రులారా. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులు.